కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామిని మాట్లాడుతున్నాను. మన సనాతన ధర్మంలో అనేక మర్మాలు దాగి ఉన్నాయి, అనేక సంకేతాలు దాగి ఉన్నాయి, అనేక ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలను గురించి వరుస క్రమంగా మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన చిత్రధర్మాన్ని గురించి, దానిలోని మర్మం గురించి తెలుసుకుందాం. మామూలుగా మనం కుక్క పిల్లనో, మేక పిల్లనో, పిల్లి పిల్లనో ఏవో పెంచుకుంటూ ఉంటాం. పెంపుడు జంతువులు అంటూ ఉంటాయి. కానీ ప్రపంచంలోనే ఒక ముంగీసను పెంపుడు జంతువుగా పెంచే ఏకైక దైవం ఎవరయ్యా అంటే కుబేరుడు. ఆ పెంపుడు జంతువు ఎందుకు ఉంది అన్నది దాని గురించి మీకు కాస్త క్లుప్తంగా వివరిస్తాను. ఇక్కడున్న చిత్రం కుబేర చిత్రం. కుబేరుడు అంటేనే శ్రీనివాసుడి వివాహమునకు ధన సహాయం అందచేసినవాడు, వడ్డీ కాసులవాడు అని కూడా పిలుస్తుంటాం. ఆ వడ్డీ కాసులవాడు వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, శ్రీ తన వక్షస్థలంలోనే ఉంచుకున్నవాడు, శ్రీవత్సల అనే లక్ష్మీ కటాక్షం కలిగినవాడు. అటువంటి శ్రీనివాసుడే కుబేరుడి దగ్గర రుణం తీసుకున్నాడు. ఈశ్వర ఐశ్వర్య అనుగ్రహం అలాంటిది. ఆ కుబేరుడికి ధన ప్రాప్తి నిత్యం కలిగేలాగా, ఎక్కడైతే నవనిధులుంటాయో అవన్నీ ఆయన కైవసం చేసుకునేలాగా అనుగ్రహించాడట. అందుకనే ఆ నిధులను కైవసం మామూలుగా నిధులంటూ ఎక్కడైతే ఉంటాయో అక్కడ నాగబంధములు ఉంటాయి. ఎక్కడైతే ఆ నిధి కోసం గాలిస్తుంటారో వారికి సర్పములకు కాటుకు గురి అవుతుంటారు. సర్పాలు దాన్ని కాపలా కాస్తుంటాయి. పూర్వం వేదకాలంలోనే ఇటువంటి నాగబంధములు వేసేవారు. ఎవరు ఆ ధనాన్ని తీసుకుని దుర్వినియోగం చేయకుండా దేవాలయాలలో, గృహాలలో, పురాతన ప్రదర్శనశాలల్లో ఇటువంటి చోట దాన్ని భద్రపరిచేవారు. అది ఇతర రాజులు మనపై దండయాత్ర చేసినప్పుడు దాన్ని కాపాడుకోవటం కోసం వాళ్ళు దాన్ని దాచిపెట్టి నిధులుగా కొన్ని శిలాశాసనాలు మర్మంగా పెట్టి దానికంటూ ఒక నాగబంధం యంత్రతత్వంతో అక్కడ ప్రతిష్ఠించేవారు. ఇప్పటికీ కొన్ని ఆలయాలు శిథిలావస్థలోనే ఉన్నా అక్కడ కూడా తవ్వకాలు జరుపుతూ ఉంటారు. కానీ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, నిధుల కోసం వేటాడుతూ ఆలయాల్ని కూల్చి ధ్వంసం చేయకండి. మన పురాతన సాంప్రదాయాలు, అనేక శిల్ప సంపద ధ్వంసం చేయడం మంచిది కాదు. మీరు ఒకవేళ తవ్వినా తీసినా అక్కడ మీకు కనిపించేది బంగారు నాణెములో, రాళ్ళు, రత్నములో కావు. పనికిరాని గులక రాళ్లే దొరుకుతాయి. తేళ్ళు, మండ్రగబ్బలో సర్పములే దొరుకుతాయి. మీకంటూ ఆ దేవుడు తలరాత రాసి ఉంటాడు. ఈ ధనం నీకు ఎంత ప్రాప్తమో అంతే దొరుకుతుంది. అంతేకాని ఏదో నిధి ఒకరోజుతో పెన్నిది సంపాదించుకొని మనం ప్రపంచాధిపతి అయిపోతామని కలలు కనకండి. నిధుల కోసం ఆలయాల్ని కూల్చడం మంచి పద్ధతి కూడా కాదు. కాబట్టి ఈ నిధుల దగ్గర నాగబంధములు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయాలి అని సంకల్పం చేసుకున్న వారు కూడా ఆ నాగ కాటుకు బలి అవుతుంటారు. వెన్నంటి వస్తుంటుంది. ఆ ప్రయత్నం మాత్రం విరమించుకోవడం మంచిది. ఇక ఈ నవనిధులను కైవసం చేసుకోవాలంటే కుబేరుడికే సాధ్యం. ఆ కుబేర పూజ చేస్తే ఆ నిధులను కైవసం చేసుకునే యోగ్యత, పుణ్యఫలం మీకుంటే తప్పకుండా ఆ కుబేరుడి అనుగ్రహంతో మాత్రమే పొందగలరు. ఆ కుబేరుడి చేతిలో పెంపుడు జంతువు ముంగీస ఏమి చేస్తుందయ్యా అంటే ఆ నాగబంధనమును చిన్నాభిన్నం చేసి ఆ నిధులను కుబేరుడికి అందచేస్తుంది. ఆ నవనిధులకు అధిపతి కుబేరుడు కాబట్టి
మనకు ఆ ఇంట్లో పెట్టి పూజించడం వలన ఆయన యొక్క అనుగ్రహము దొరుకుతుంది. ఈ చిత్రంలో చూశారంటే 9 రకముల అతి ముఖ్యమైన ముద్రలు ఉన్నాయి. కోరినంత ధనాన్నిచ్చే ఆ సిరుల తల్లి పైన పీఠము పైన కూర్చొని ఉంది. కోరినవన్నీ నెరవేర్చే కల్పతరువు ఒకవైపు ఉంది. కోరిన కోరికలన్నీ నెరవేర్చే కామధేను ఒకవైపు ఉంది. ఇవన్నీ కాకుండా ఇంట కోరినవన్నీ చేకూరే ఒక ముఖ్యమైన కల్పవల్లి చిత్రలేఖ అనే అమ్మవారు ఆయన సతీమణిగా ఉంది. సర్పదోష నివారణ కలిగించే ముంగీస ఆయన చేతిలో పెంపుడు జంతువుగా ఉంది. ఇక ఆయన కూర్చున్న పీఠంలో ఉచ్చైస్వము, ఆ లక్ష్మితో పాటు పుట్టిన ఆ అశ్వము ఆయన పీఠంలో స్వర్ణముఖ ఆకృతితో ఉంది. ఇవన్నీ కాకుండా పద్మ, శంఖ అనే యక్షులు కోరినవన్నీ ఇచ్చేవారు. మీకు కోరికలు తీరాలంటే యక్షులను గంధర్వులను ప్రార్థిస్తే కొన్ని నెరవేరుతాయి. అవి తాంత్రిక విద్యకు సంబంధించింది. దాని జోలికి మనం ఇప్పుడే వెళ్ళకూడదు, ఇంకొక ఎపిసోడ్లో వివరించి చెప్పడం జరుగుతుంది. మా తండ్రి గారు సిద్ధయోగి, ఆయన చెప్పిన కొన్ని మర్మాలు ధర్మాలు, ఆయన అనుభవంలో ఆయన కలిసిన సిద్ధయోగుల నుండి సేకరించిన కొన్ని అనేక వేద రహస్యములు మర్మములు నాకు తెలియచేస్తే అందులోని కొంత సారాంశాన్ని అప్పుడప్పుడు మీకు అందిస్తున్నాను. ఇవన్నీ కాకుండా నవనిధులలో ఒక ముఖ్యమైన నిధి ఉంది. ఆ నిధి పేరే మకర నిధి. ఆ మకరం అంటేనే మొసలిలా పట్టేస్తుంది, తరతరాలకు తరగనటువంటి వరాలను ఇస్తుంటుంది. ఆ మకర నిధిని కూడా మనం పొందాలి అనుకుంటూ సంకల్పం చేస్తుంటే 100కి 100% కాకున్నా కూడా 1% మనకు ఆ కుబేర అనుగ్రహం దొరికితే చాలు, కోటీశ్వరులుగా మారవచ్చు. దైవాధీనంగా ఏ నగపు సంచి లేకుంటే ఇంకే నగల మూటో ధనపు సంచో ఏదో మనకు దొరకవచ్చు. లేకుంటే ఇంకేదో పూర్వీకుల ఆస్తి అమ్ముడు ఇవ్వడం, కోట్లు రావడం జరగవచ్చు. ఇవన్నీ విచిత్రంగా జరగాలి. పూర్వపుణ్య ఫలం వలన మనకు అన్నీ అందాలి. ఇక ఈ నవనిధులతో పాటు నవధాన్యములు కూడా అక్కడ ఉన్నాయి. ఆ నవధాన్యములు అనేవి మనకు ఆరోగ్యకరమైన శక్తినిచ్చేవి. ఇవన్నీ కలగలిపి ఈ యక్ష తత్వముతో ఉన్న పద్మ, శంఖ అనే ఇరువురు, పద్మము అంటేనే లక్ష్మితో క్షీరసాగర మదనంలో ఆ కమలాలయగా అమ్మవారు ఉద్భవించిన కమలతత్వం. పద్మ ఒక యక్షుడైతే శంఖము కూడా క్షీరసాగరం నుండి ఉద్భవించినది. అటువంటి శంఖ అనే యక్షుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఇన్ని ముద్రలు కలగలిపి ఒక కుబేర చిత్రంగా చిత్రించడం జరిగింది. ఈ చిత్రం ఏదో తీసుకెళ్ళాం పెట్టాము అన్నది కాకుండా ఇటువంటి స్వర్ణ కుబేరుడిని పెట్టినప్పుడు ఆయన అనుగ్రహం మనం పొందాలంటే ఏం చెయ్యాలి అనేది ఒక పూజా విధానం. దాన్ని ఉత్తరపు వైపు గోడకు ప్రతిష్ఠ చేసుకొని ఓం విట్టేశ్వరాయ నమః, ఓం బ్రాహ్మబుధాయ నమః, ఓం వైశ్రవణాయ నమః అని 3 మంత్రాలను పఠించి త్రిమధురము సమర్పించి పాలు, తేనె, చెరుకు రసం లాంటివి సమర్పించి, దీనివలన మా ఇంటిలోని వారికి అందరికీ ఆ మధురం ఎలా ఉందో మా జీవితములన్నీ మధురంగా గడిచిపోవాలి తండ్రి అని వేడుకుంటూ ఆ త్రిమధురాన్ని స్వీకరించాలి. అంతేకాకుండా ఇంట్లోని దోషములన్నీ సర్పదోషములంటూ ఉంటాయి, అవన్నీ తొలగిపోవాలని ఆయన చేతిలో ఉన్న ముంగీసను చూస్తూ వేడుకోవాలి. ఈ కమల తత్వములో లక్ష్మీ కమలం అనే తత్వములో మత్స్య యంత్రము కూడా ఉంటుంది. ఆ మత్స్య యంత్రము వలన వాస్తు దోషములన్నీ కూడా తొలగిపోవాలి అని సంకల్పం చేసుకోండి. ఆ కమలం కిందనే కుబేర యంత్రం ఉంటుంది. ఆ కుబేర యంత్రం వలన మంచి ధనాకర్షణ కలగాలి అని మీరు వేడుకుంటే తప్పకుండా ఆ కుబేర అనుగ్రహం కలిగి తీరుతుంది. దానివలన చిత్తాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, ఆత్మాకర్షణ, జనాకర్షణ ఇవన్నింటినీ మేము పొందుతున్నాము అని సంకల్పం చేసుకుంటే ఆ కుబేరుడి అనుగ్రహం మీకందరికీ కలిగి తీరుతుంది. ఆ లక్ష్మీ కుబేరుడి అనుగ్రహంతో మీ ఇంట సిరుల పంట కురవాలని
వెలయాలని, అతి శక్తివంతమైన ఈ చిత్ర దర్శనం వలన మీ ఇంట ఉన్న దోషములన్నీ తొలగాలని కోరుకుంటున్నాను. ఆ లక్ష్మీ కుబేరుడి అనుగ్రహంతో దిగ్విజయంగా మీరు వెలుగొందాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు.